Mi última música. Thank you. Te amo. Gracias. Good night. See you tomorrow. Gracias, amigo. సంజు సంజు కోమలికి ఏమైంది? నేను తనను చూడాలి. చెప్పు, ఎక్కడ తను? లేదు, చనిపోయింది. చంపేశారు. నా కోమలిని చంపేశారు. వాళ్ళ కథ తెలుసుకుని కోమలికి దగ్గరైన నాకే ఇంత బాధగా ఉంటే కోమలికి దూరమైన సంజుకి ఇంకెంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. సంజు అలా లోన్లీగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను దగ్గరైతే గాని సంజు కోమలి జ్ఞాపకాల నుంచి బయటికి రాడు. దగ్గరవుతాను. ఎవడి మట్టిగాడు 5 ఏళ్ళు ఉందామా అందినంత పట్టుకుపోదామా అన్న ధోరణే తప్ప దేశం గురించి ఒక్క క్షణం కూడా చిచి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంపేస్తే కూడా రియాక్షన్ లేకపోతే ఎలాగయ్యా? అరే సెంట్రల్ మినిస్టర్ని నేను అరిచినా కదలకపోతే ఎలా? ఆ సిబిఐ వాళ్ళు అలాగూ పట్టించుకోరు. కేసు తేలకపోతే నేను రిజైన్ చేసి పోతాను అంతే. అమ్మా, నేను నీకు లవ్ స్టోరీ చెప్తున్నాను కదా, అందులో కోమలిని చంపేశారమ్మా. అయ్యయ్యో, అలా జరిగిందా? మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? బాగా డల్ అయిపోయాడమ్మా. ఏంటి ఏమైంది? మొన్న పాపకు లవ్ స్టోరీ చెప్పింది చూడండి. ఆ. పాప మా అమ్మాయిని చంపేశారట. ఇదేమో డల్ అయిపోయింది. ఏమ్మా, నువ్వు చెప్పింది కథ నిజంగా జరిగిందా? లేదు డాడీ, నిజంగానే జరిగింది. చూడమ్మా, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉంటుంది జీవితమే కాదు. పైగా నువ్వు సైకాలజీ స్టూడెంట్వి, అర్థం చేసుకోవాలి. కానీ డల్ అయిపోతే ఎలా? సరే సరిగా ఎవడరా నువ్వు? నా పేరు కృష్ణ అండి. ఊరు గుడివాడ అండి. గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్. మీరు ఫిడేలు వాయిస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురూజీ? ఒరేయ్, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగున పరిగెట్టించానురా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు అలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు. మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? అయితే ఇవ్వు. ఇదే సార్ గిఫ్ట్. చూసారా, కౌన్స్ పెట్టలా ఉంది. ఇది గిఫ్టా? ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదో చేసుకోండి గురుజీ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. చూడటానికి బక్కదానిలా ఉంది, ఇలాగిచ్చింది ఏంట్రా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ సంజు, ఏయ్, కాఫీ తాగరా? నువ్వు ఇప్పుడు వచ్చావు? ముందు కాఫీ తాగరా. హాయ్ సంజు బేబీ, గుడ్ మార్నింగ్. అయ్యా బాబోయ్, ఏంటి షాక్లు? అందరు సడన్ గా వచ్చారేంటి? మేము ఎక్కడ వచ్చాం? మమ్మల్ని ఈ పిల్లే తీసుకొచ్చింది. రేయ్, కయ్యూమ్ ఎక్కడా? అడుగు. ఇక్కడే ఉన్నాను బావా.
నువ్వు మమ్మల్ని వదిలేసినప్పటి నుంచి దోల తీరుతుంది. నలుగురు కలిసి ఉన్నప్పుడు 4 డబ్బులు వచ్చేది. ఇప్పుడు బ్యాండ్ లేదు, ఆదాయం లేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం బావా. అలా ఎంతసేపు చూసినా కష్టాలేం తీరు. మూవ్ ఆన్. నాకు తెలిసిన సంజు వేరు, నేను చూస్తున్న సంజు వేరు. నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టార్ట్ ద మ్యూజిక్ బేబీ, కమ్ ఆన్. ఇంకేం ఆలోచించకరా, రేపు వినాయక చవితి మళ్ళీ మొదలెడదాం బావా. ఓకే గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా, సూర్యకోటి సమప్రభా గణపతి బప్పా మోరియా, నిర్విఘ్నం కురు మే దేవా గణపతి బప్పా మోరియా, సర్వకార్యేషు సర్వదా. గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. గణ 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 గణపతి బప్పా మోరియా. చల్లో చల్లో నచ్చే దారిలో నీకే నువ్వు చెప్పే హలో. ముల్లో ముల్లో నడిచే దారిలో నీకెదురవ్వచ్చు, భయపెట్టొచ్చు, ముందడుగేస్తే గెలిచెయ్యొచ్చు. గణపతి బప్పా మోరియా, గణ 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 గణపతి బప్పా మోరియా. నువ్వెళ్ళ దారిలో కొండొస్తే అరే ట్రెక్కింగ్ అనుకుని ఎక్కేసుకో. నువ్వెళ్ళ రూటులలో వస్తే అరే బంజీ జంపుకే వాడేసుకో. సముద్రం వస్తే నీతో అరే స్విమ్మింగ్ కోసం యూస్ చేసుకో. తుఫాను కానీ వచ్చిందో ఆ స్పీడ్ అంతా నీలో నింపేసుకో. We are from India, Vijayamma Mania. अरे झंडा ऊंचा रहे हमारा सैया सैया. Are you ready for Indian dance? गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोరియా, गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोరియా, गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोరియా. गण 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 गणपति बप्पा मोरिया. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్రెసెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. ఆ? మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగ, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు. ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నిద్ర జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది.
ఆ సైకోనా? మరి నిన్న మెంటలన్నావు కదరా? అయ్యో ఆ లుక్ ఏంటి? ఆ, ఆ, అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతాడు. వద్దు వద్దురా వద్దురా. ఆహా. రే, ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే, అర్థమైంది. కదండి గురుగారు. అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడివాడ పోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, దారికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే నేను గుడివాడ పోతా, ఆ. లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీలోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా.